అయ్యయ్యో పెద్దగా ఊపకండి, పిల్లడు కక్కుంటాడు. రా నాన్న, రా నాన్న. అయ్యయ్యో లేదు నాన్న. ఏమిటి తీరుబడి కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? అనవసరంగా 4 రోజులు సెలవు పెట్టాను కదా, ఇవాళ ఒక్క రోజు మానేసి రేపెళ్ళి లీవ్ క్యాన్సిల్ చేసుకుంటాను. ఇంట్లోనే ఉంటారనమాట. అయితే పెందలాడే వంట చేసేస్తాను. వద్దొద్దు, ఇవాళ వంట గంట పెట్టుకోకు. ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేద్దాం. హోటల్కా? సరిపోయిందిలేండి. నెలల పిల్లని పెట్టుకుని ఎవరన్నా నాన్న గడ్డి తింటారా? ఇదిగో ఓవర్ యాక్ట్ చేయకు, ఒళ్ళు మండుతుంది. ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే తల్లి అయినట్టు మాట్లాడతావే. మిగతా వాళ్ళంతా పిల్లలు గంటలేదా, మామూలు కాపురాలు చేసుకోవట్లేదా? ఎవరి విషయం నాకు అనవసరం అండి. ఓ ఏడాది దాటేదాకా పిల్లాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి తెలుసా? ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే తర్వాత ఎంత జాగ్రత్త పడ్డా ప్రయోజనం ఉండదు. మీ సరసాలకి సరదాలకి కాస్త బ్రేక్ అయ్యింది. దా నాన్న, నీళ్లు పోస్తా నీకు. పురుషుడి అందానికి స్త్రీ, స్త్రీ ఆకర్షణకి పురుషుడు ఒకరికొకరు దగ్గర అవుతారు. కొన్నాళ్లు గడిచి ఓ బిడ్డ పుట్టాక ఆ బిడ్డలో తన ఆకర్షణని, భర్త అందాన్ని చూసుకుంటుంది ఆడది. ఆ క్షణం నుంచి భర్త కంటే బిడ్డ దగ్గర అవుతాడు. ఇది సర్వసహజం. కానీ అప్పుడే పెళ్లి 2 ఏళ్ళు కాకముందే మా మధ్య ప్రేమ తగ్గిపోవడం నాకు బాధగా ఉందా? అది తగ్గినట్టు అనిపిస్తుంది కానీ తగ్గదు సార్. కానీ ఆ అనుమానం మీ మనస్సులో పెరిగే కొద్దీ మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. అది పెరిగే కొద్దీ మీ దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. నా మాట విని మీరు అమ్మగారితో వెనకట్లా చనువుగా ఉండటానికి ప్రయత్నించండి సార్. చెట్టును పడగొట్టడం తేలిగే సార్. పడగొట్టిన చెట్టును మళ్లీ నిలబెట్టి చివరింపజేయడం అసాధ్యం. వస్తున్నానండి. పాలకాడు కనిపించట్లేదు. రేపటికి పాలకర్లు వెళ్ళే కాఫీ తాగుదాం గానీ నువ్వు త్వరగా రా. ఇందాకేమిటన్నారు? పాలక్కర్లేదు, కాఫీ తాగేద్దామనా? కాఫీలో పాలుగాకు మజ్జిగ కలుపుతారా? ఆకలేసి మాట తడబడం లేవోయ్, పెద్ద గొప్పగా తప్పట్టుకున్నావు. ఆకలేమిటి? ఇందాకేగా కంచం ఖాళీ చేశారు. ఇది కంచం ఆకలి కాదు, మంచం ఆకలి. మంచి ఆకలే. పడుకుని నిద్రపోండి. అదేమిటి? నా మనసేం బాగుండలేదండి. టింకు ఒళ్ళు వెచ్చగా ఉంది. అయ్యో, మెడ కింద చెయ్యండి. పిల్లాన్ని ఇలాగే నెత్తుకోవడం నా అమ్మ. నాకు పిల్లాన్ని నెత్తుకోవడం కూడా రాదు. నేను ఒట్టి మప్పుని. సరేనా? డాక్టర్ గారు ఫోన్ చేసావా? ఏవో టాబ్లెట్స్ ఇచ్చారు, వేశాను. లేదు నాన్న. అలా కూర్చుంటావే, పడుకోవా? వాడికి జ్వరం తగ్గితే ఇవాళ రాత్రంతా జాగారం చేస్తానని మొక్కున్నానండి. జాగారమా? బాగుంది, చెయ్యి. కోపమా? అవును, కోపం. సారీ అండి. జోలు పడతాను, పడుకోండి. వీపుకి జోలు పట్టడం అంటే ఇది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఓ పిచ్చి మొగుడా, చచ్చు మొగవాడా, పిల్లాడు పుడితే నీకు పస్తేరా. జో జో నువ్వు గో. ఏమండి, వెళ్ళిపోతున్నారేమిటి? వడ్డించేశాను. రాత్రి నువ్వు చేసిన విందులు చాలు. ఎందుకండి అంత కోపం? కోపం కాదు, ఇది సంబరం, ఆనందం, సంతోషం. నేను చాలా బ్యాడ్ యాక్టర్ కదా, నా మొహంలో సంతోషం, బాధ అన్ని ఒక్కలా కనిపిస్తాయి. రాత్రి మీ మాట కాదన్నానేగా ఈ కోపం. కోపం ఏమిటో, నిన్న పొత్తి కడుపులో బాగా నొప్పిగా ఉండి ఓ రోజు నీకుంట్లో బాగుండదు, ఇంకో రోజు ఆ రాశికి జలుబు చేస్తుంది. ఆ మర్నాడు పిల్లాడికి జలుబు తగ్గాలని నువ్వు ముక్కును ఉపవాసం చేస్తావు. ఆ మర్నాడు ఉపవాసం వల్ల నీకు నీరసం. ఆ మర్నాడు ఆ వెడలకు దగ్గు వస్తుంది. ఆ మర్నాడు వాడికి దగ్గు తగ్గాలని రాత్రి అంతా జాగరణ చేసి భజన చేస్తావు. రాత్రి అంతా నిద్ర లేకపోవడంతో ఆ మర్నాడు రాత్రి నీకు 6ంటికే నిద్ర వస్తుంది. ఇలా వారానికి 7 రోజులు మహా సంబరంగా గడిచిపోతాయి. చిచి, నువ్వు ఇలా మారిపోతావని తెలిస్తే ఆ రాశికలు ఇప్పుడిప్పుడే పుట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడినే కాదు. పెళ్లి కాకముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా తయారయ్యావు? అప్పుడు పెళ్లి కాని పిల్లని, తర్వాత భార్యని, కోడల్ని, ఇప్పుడు తల్లిని. బాధ్యత పెరగదు? ఆ రోజులు వేరు. అదే, అప్పుడు వేరైంది, ఇప్పుడు మొక్కైంది. ఈ మొక్కే వంగట్లేదు. రేపు మానైతే మరీ మంటుకెత్తుంది. అలా మాట్లాడకండి. నేను మీకేం లోపం చేశానో చెప్పండి. ఏదో రాత్రి కాస్త. రాత్రి సంగతి కాదు, వాడు పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. రోజు రోజుకి నేను నీకు దూరం అయిపోతున్నాను. ఇదివరకు నా మీద ఫుల్గా ఉండే ప్రేమ ఇప్పుడు 1/2 అయిపోయింది.
నీకు నేను తప్ప ఇంకెవరు, ఆఖరికి నా కొడుకైనా సరే దగ్గర కావడానికి నేను ఒప్పుకోను. ఎవరైనా కన్ను కొడుకుని పరాయి వాళ్ళ చూసుకుంటారండి? ఎందుకిలా మారిపోయారు మీరు? మారింది నేను కాదు, నువ్వు. మా నాన్న నీ కడుపున పుట్టి నన్ను ఇలా సాధిస్తున్నాడు, లేకపోతే ప్రహ్లాద టైపులో ఈ రాజకీయాలు పుట్టాడు కానీ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. సీరియస్ గా చెప్తున్నాను రోజా, నాకు నా రోజా కావాలి. శ్రీమతి సరోజ గారు, సరోజమ్మ గారు నాకు అక్కర్లేదు. నువ్వు నా భార్యగా ఉండదలుచుకుంటే తనకట్లా నా ఇంట్లో ఉండు. ఓ బిడ్డకి తల్లిగా ఉండదలుచుకుంటే నీ బిడ్డను తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. దట్స్ ఆల్. ఊరుకోమ్మా, ఊరుకో. అసుర సంధ్య వేళ కంటతడి పెట్టకూడదు. నేనేం తప్పు చేస్తున్నానో నాకు తెలియడం లేదమ్మా. ఈ మధ్య చీటికి మాటికి ఆయన నా మీద విరుచుకుపడుతున్నారు. బిడ్డ పుట్టాక భార్యకి తన మీద అభిమానం తగ్గిందని చాలా మంది భర్తలు అనుకుంటారమ్మా. భార్యని అంత అమితంగా ప్రేమించే మనిషి అలా అనుకోవటం తప్పు కాదు. మొగుడు కోరిన విధంగా మెలగడం ఆడదాని బాధ్యతమ్మా. అతను నెమ్మదస్తుడే కదా. జరిగింది మర్చిపోయి మళ్ళీ వెనకట్లా అన్యోన్యంగా ఉండడం మీ ఇద్దరికీ మంచిదమ్మా. మొగుడు పెళ్ళాలు కత్తెరకుండే 2 అంచులు లాంటి వాళ్ళమ్మా. ఆ అంచులు ఒకదాన్నొకటి కోసుకుంటాయా? వాటి మధ్యకు వచ్చిన పదార్థాన్ని ముక్కలు చేస్తాయి. చిన్న చిన్న కలతలు వచ్చినా భార్య భర్తకు గాని, భర్త భార్యకు గాని అంత తేలిగ్గా ద్రోహం చేయలేరమ్మా. అతను నిన్ను పుట్టింటికి వెళ్ళిపోమని ఏదో ఆవేశంలో ఉంటాడు. వెళ్ళమ్మా, మీ ఇంటికి వెళ్ళు. మీ ఆయనకి నచ్చే విధంగా ప్రవర్తించు. నువ్వెప్పుడైనా ఈ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాను గాని వచ్చేయటానికి మాత్రం ఒప్పుకోనమ్మా. వెళ్ళిగా. నేనేదో మాట వరుసగా తిడితే నిజంగా పుట్టింటికి వెళ్ళిపోయిందా మా ఆవిడ? వాసు మేస్టర్ నాకు తెలుసు. అమ్మగారికి నచ్చ చెప్పి వెనక్కి పంపించేస్తారు కానీ వాళ్ళ ఇంట్లో ఉంచుకోరు. ఈ పాటికి అమ్మగారి ఇంటికి వచ్చేసి ఉంటారు, చూసుకోండి. అలాంటవా? అయితే నేను ఇంటికి వెళ్తాను. అదే ఆ తొందరే కూడదంటాను. అసలు మగాడు ఆడదానికి లోకు అయిపోయేది ఇక్కడే సార్. చీకటి పడంగానే లొంగిపోయి గులావై సలాములు చేస్తారు. ఇప్పుడే మీరు కాస్త పట్టు బెట్టు చూపించాలి. ఏం చేయమంటావు? ఈ రాత్రి మీరు అసలు ఇంటికి వెళ్ళకండి, రేపు పొద్దున వెళ్ళండి. వచ్చారా? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? సారీ డార్లింగ్, ఆఫీస్లో కాస్త లేట్ అయిపోయింది. మీకు భోజనంలోకి ఇష్టమైనవన్నీ చేశాను. నాకు కావాల్సిన భోజనం ఏమిటో తెలుసుగా? అది రెడీయే. నాకు ఇంకేం చెప్పొద్దు. ఏమండి, ఏమండి, నేను ఏమండి? ఇంకేం విన్నో. అది కాదండి. హలో బావా. హలో చిట్టి, ఇలా వచ్చారేమిటి? పెళ్ళైన ఇన్నాళ్ళకి నన్ను కాస్త బయటికి తీసుకెడతామన్న ఆలోచన వచ్చిందమ్మా ఆయనకి. ఈయన అంతేనమ్మా. టేప్ రికార్డర్ కొంటే 2 బ్యాటరీ ఫ్రీగా ఇస్తున్నారు. కొందామంటే ఏవో మాయ మాటలు చెప్పి ఇక్కడ తెచ్చేశారు. ఏరీనా ఏమండాయ్? ఇప్పుడు ఆ గొడవ ఎందుకు ఉత్తరా ప్లీజ్. వెరీ గుడ్. చాలా కాలానికి ఇలా కలిసాం. ఇప్పుడు మనం ఏమైనా చేయాలి? ఏం చేయాలి? ఓ పాట పాడుకుందాం. పాట? సర్లేండి. ఒక టేపు కొంటే 2 బ్యాటరీలు. ఆ పాట కాదు, పాడించే పాట, మామూలు పాట పాడుకుందాం. ఒరే చిట్టి, పొద్దున్నే నేను పాట రాశాను రా, ఆంధ్రజ్యోతికి పంపిద్దామని. పాట సరే బావా, మరి దీనికి మ్యూజిక్? ఆ పని మేము చూసుకుంటాం బాబు, మా దగ్గర బోల్డ్ వాద్యాలు ఉన్నాయండి. ఒరే ముందర ఇక్కడి నుంచి చెప్పండి, పండి అవతలకి పండి. రంగి, రంగి, ఏ రంగి. అమ్మా, ఇక్కడ పడుకున్నావేంటి? తమరిని ఎంత లెగ్గొట్టినా లెగలేదమ్మగారు. 3 అయిపోయింది, నాకు నిద్ర వచ్చేసింది. 3 అయిందా? అయ్యగారు ఇంకా రాలేదమ్మా. సారీ రోజా. రాత్రి మా ఫ్రెండ్ ఒకడికి పెళ్లి సెటిల్ అయితే పార్టీ ఇచ్చాడు. నేను వద్దన్నా వినకుండా నా చేత బలవంతాన్ని విసికి తాగిచ్చారు. నిద్ర వచ్చేసి అక్కడే హోటల్లోనే పడుకుని పోయాను. అక్కడికి నేను వద్దని మొత్తుకున్నా వాళ్ళు వినిపించుకోలేదు. మందు తాగని వాడు మొగాడు కాడంటూ నా నోరు పగలు తీసుకొచ్చారు. నిజం చెప్తున్నాను రోజా, ఒట్టు. ఒట్లెందుకు? రాత్రుళ్ళు ఆలస్యంగా వచ్చే ప్రతి మగాడు పెళ్ళానికి చెప్పే నిజమైన కథ ఇదేనని చెప్పవే రంగి. నువ్వు మా అమ్మలా మారుతున్నావు అనమాట. ఆయన వాళ్ళ నాన్నలా మారుతున్నారు కదే.
నిజం చెప్తుంటే నమ్మమే, అందుకే నాకు కోపం వస్తుంది. ఇంకేం వచ్చినా రాపోయినా అదొకటి మనకి ప్రధానికి కోపం తెచ్చుకోవటం. ఒక్క పిల్లాడు పుట్టేసరికి నేను మీకు వెగటైపోయాను. అందుకే ఇంట్లో భోజనం మానేసి బయట పలహారాలు అవి మొదలెట్టారు. అనవసరంగా మాట్లాడు. నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? తెలియకేం బాబు, మహా మంచి వారని తెలుసు. మంచి అంటే మీలాంటి వాడు మధురకి ఏదో చేశాట. ఇదిగో అలా సడక్కు.